సో గైస్ వర్కౌట్ విత్ బ్రోలో ఇది ఎపిసోడ్ 3 అనమాట. ఈరోజు నాకు బాగా తెలిసిన ఒక అన్న గాడికి వచ్చాను. అన్న పేరు అవినాష్. అన్న మంచి బాడీ బిల్డర్, చాలా కాంపిటీషన్స్ కూడా ఆడారు. అన్న బాడీ కండిషన్ అయితే పీక్ ఉంటుంది. సో ఇప్పుడు అన్నతో వర్కౌట్ చేద్దాం. సో గైస్ ఇతనే అనమాట అన్న అవినాష్ అన్న. మేము ఇద్దరం వాడి కోసం వెయిట్ చేస్తా ఉన్నాం. వాడు వస్తే కానీ వర్కౌట్ స్టార్ట్ చేయాలంట. అన్న ఏం చేద్దాం, వాడైతే ఏం అయిపోయి దగ్గర ఉన్నాడంట. ఏం చేస్తున్నా అంటే బాత్రూమ్ వెళ్ళాడు అంటాడు. సో గాయ్స్ ఈరోజు నార్మల్ గా సండే కదా, సండే అయితే నాకు రెస్ట్ డే. సో ఏ వర్కౌట్స్ కూడా చేయను, కానీ ఈ సిరీస్ కోసం అని చెప్పి ఈ రోజు నా వర్కౌట్ స్ప్లిట్ కూడా మార్చుకుంటున్నాను. ఈరోజు అన్న ఏం చెప్పారంటే అన్నది బ్యాక్ అండ్ బైసెప్ అనమాట. సో ఈ రోజు రెస్ట్ డే అయినా కూడా నేను కూడా బ్యాక్ అండ్ బైసెప్ చేస్తున్నాను. నేను ఇది మొత్తం మీకోసమే చేస్తున్నాను, మీరు చూస్తున్నారని చెప్పి. నాకు మహా అంటే ఎక్కువ మంది చూడకపోవచ్చు, ఉన్న 100 సబ్స్క్రైబర్లు ఒక 10 మంది డైలీ చూస్తా ఉండొచ్చు. ఆ 10 మంది కోసం చేస్తున్నా. ఈ 10 మంది రేపు 100 మంది అవ్వచ్చు, ఆ 100 మంది కాస్త ఎల్లుండి 1000 మంది కూడా అవ్వచ్చు. ఏం చెప్పేవరా? సో ఐ హోప్ ఆ 10 మంది అయినా నాకు మంచిగా సపోర్ట్ చేస్తా అనుకుంటున్నాను. ఒకవేళ మీరు వీడియో కానీ చూస్తూ ఉంటే ప్లీజ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి, ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మనం ఈ వర్కౌట్ ఏంటి, ఈ రోజు ఏమేమి వేరియేషన్స్ ఉన్నాయని అన్న అడిగి తెలుసుకుందాం. ఓకే, సో గాయ్స్ ఇతనే అనమాట అక్కడ బాత్రూమ్ కోసం ఆగింది. ఎంత లేట్ చేసినా కూడా మంచి అబ్బాయి, ఎందుకంటే ప్రీ వర్కౌట్ ఇస్తున్నాడంట. అన్న వాడేది ఇదే అంట, ప్రీ వర్కౌట్ బుల్ ఇన్ఫెర్నో. స్పెల్లింగ్ తప్పైతే ఏమనుకోబాకండి, మీరు చదువుకోండి. సో గాయ్స్ ఇది బాటిల్, ఇది శానిటైజర్, వాడకూడదు. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది ప్రీ వర్కౌట్. దట్ గై బాత్రూమ్ వెళ్ళినగా ఇందాక అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఇదొకటి అదొకటి స్కూప్ వేస్తా. ఇప్పుడు ఎక్కువ వద్దు మనకి, ఆఫ్ ఆఫ్ ఆఫ్. ఈరోజు ఏం కాకూడదు మన ప్రాణాలకి. ఇది 2000 అంట స్ట్రాంగ్, నాకు తెలిసి. ఆఫ్ వేసుకుందాం. సో నీళ్ళు పోసుకుందామా, పచ్చిగా తాగదామా చెప్పండి. సో గాయస్ పోసుకొని వస్తా అందులోకి. సో గాయస్ ఈ మధ్య బాడీకి ప్రీ వర్కౌట్ బాగా అలవాటు అయిపోయినట్టుంది. అది తీసుకుంటున్నా కూడా దురద రావట్లేదు, ఏం రావట్లేదు. ఈరోజు అయితే 2 కలుపుకున్నా. సో దురద వస్తుందా, ఎనర్జీ వస్తుందా చూద్దాం. బాడీకి ఏం కాకుంటే చాలు నాకు, అంతే. షేక్ బిఫోర్ కాదు, షేక్ వెల్ బిఫోర్ యూ యూజ్, షేక్ వెల్ బిఫోర్ యూ డ్రింక్. ఏం కూడా కంపు 2 కలిపిన దాని వల్ల పుల్ల పుల్లగా తీగా ఉంది లోపల. పొద్దున్నే ప్రీ వర్కౌట్ మీల్ ఓట్స్ తిన్నాను, లోపల తిప్పేయకుండే చాలు. మాటలా ఒకడో ఉంచాడు, పెట్టిన ఒక 10 సెకండ్లకి ఇంకోటి మార్చుతాడు. ఎందుకు పెట్టడం? సో గైస్ ఈ అన్న అవినాష్ అన్న, వాడు బాత్రూమ్కి వెళ్ళిన అబ్బాయి. సో అన్న ఏ వర్కౌట్ అన్న? బ్యాక్ ఓన్లీ బ్యాక్ బైసెప్. ఎన్ని వేరియేషన్స్ మొత్తం ఉంటుంది? మొత్తం 7 వేరియేషన్స్. 7 2 కలిపి అంతే కదా. బ్యాక్ కి 6 వేరియేషన్స్ ఉంటాయి, 7 వేరియేషన్స్ ఉంటాయి. బైసెప్ కి 4 వేరియేషన్స్. మేము బిగినర్ అన్న, నేను వాడు బిగినరే. ఓకే, అప్పుడు బ్యాక్ ఒక 5 వేరియేషన్స్, బైసెప్ ఒక 4 వేరియేషన్స్. సో గైస్ 9 అంట ఏందో చూద్దాం ఎలా చేస్తామని చెప్పి. నాకు అర్థం కాలేదు సార్. సో గైస్ ఫస్ట్ వచ్చి వైడ్ గ్రిప్ ఫ్లాట్ పుల్ డౌన్ అనమాట. మొత్తం వచ్చి 12 రెప్స్ అనమాట, ఏ వెయిట్ తీసుకున్నా కూడా. ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు. వర్కౌట్ చేయలేనోడివి దేనికి. ఇంకోసారి. సో గైస్ రెండో వేరియేషన్ వైడ్ గ్రిప్ రోస్ లాగా ఉంది మనకి, న్యూట్రల్ గ్రిప్ తో. వీడి బాధ వీడిదే, ఏం చేయాలో తెలియక ఏదేదో చేస్తున్నాడు. సో గైస్ వర్కౌట్ మట్టిలో నీళ్లు తాగడం, ఉచ్చకపోవడం కంపల్సరీ. ఏం చెప్పేవరా? బాలేనే నేను వచ్చినప్పుడు మాట్లాడతా ఇప్పుడు కెమెరా. సో గైస్ ఇది బెండ్ ఆర్ రోస్. గ్రిప్ వచ్చి మనం లోపలికి పట్టుకోవాలి, బెండ్ అయితే అంతగా అవ్వకూడదు. సండే ప్లానింగ్స్. వాట్ ఏ పంప్ మ్యాన్. ట్రాప్స్ ఏం చేస్తున్నావు? ట్రాప్స్ లో కూడా రేట్ బాగా చూపిస్తున్నావా? ఊరు అదేంది రామచంద్ర, వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. మోకాలు కిందకి ఎక్కడ దాగిపోను, పైకి వెళ్ళినప్పుడు మాత్రం ఇది మాత్రమే ఫోకస్ చేసి
సో గైస్ ఆ ఫామ్ ఎలా అంటే మనకి మనం ఆర్డిఎల్ మన హిప్ ని బ్యాక్ పుష్ చేస్తూ చేస్తాం. కానీ దీంట్లో ఎలా అంటే మనం డబుల్స్ ఉంటాయి కదా, మనం నీ కిందకి తీసుకెళ్ళాలి సేమ్ ఆర్డిఎల్ లానే. కానీ పైకి వచ్చేటప్పుడు మన లోయర్ బ్యాక్ ని పుష్ చేస్తూ ఇక్కడ ప్రెషర్ పెట్టాలి. అలాగని చేస్తే మనకి లోయర్ బ్యాక్ మంచిగా యాక్టివేట్ అయితే ట్రైన్ అవుతుంది. ఇప్పుడు అన్న ఆర్డిఎల్ ఎలా చేస్తున్నాడో సేమ్ అలానే చేస్తున్నాడు. కానీ పైకి వచ్చేటప్పుడు లోయర్ బ్యాక్ మీద ఫోకస్ పెట్టి దాన్ని పుష్ చేస్తున్నాడు. సో ఇలాగని చేస్తే మనకి లోయర్ బ్యాక్ మంచిగా ట్రైన్ అవుతుంది. సో గాయస్ వర్కౌట్ రోజునే అన్న బర్త్డే పార్టీ అని కూడా ఇస్తున్నాడు ఇప్పుడే ఆన్ ద స్పాట్. ప్రోటీన్ డబ్బా ఇస్తాడంటే 1 కిలో. ప్రాసెస్ బైసెప్ కర్ల్, హ్యామర్ కర్ల్, పిచర్ కర్ల్. కష్టం ఇదే. అది వార్మప్, అది వార్మప్. ఇంకోసారి అది ఇది ఆల్రెడీ తీసేసాడు. So guys, the weight is 45 kilos, 8 to 12 reps. So guys, first set 17.5. యాడకు ముందు పోగిపోతున్నావు. వెళ్ళిపోతాడు, వదిలితే అద్దం మాలగొట్టుకు వెళ్ళిపోతాడు. So guys, here come the power lift at 2.5 kilos weight. అది 2.5 అనుకుంటున్నాడు, 25 అనుకుంటున్నాడు, అర్థం కావట్లేదు. లిఫ్ట్ కూడా ఇస్తాడు అయితే. ఇంకోసారి లిఫ్ట్ కూడా ఇస్తాడు అయితే. 1.20 ఒకటి 17.5 అది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? డ్రాప్ సెట్ ఫెయిల్యూర్ వరకు. సో గైస్ ఫ్రంట్ డెల్ట్ పాప్ అవుట్ అవుతుంది బైసెప్ కర్ల్స్ కి. చూడండి అన్న ఏమన్నా షోల్డర్ ప్రెస్ చేస్తాడా. సో గైస్ ఇప్పుడు వర్కౌట్ మొత్తం అయిపోయింది. పోజింగ్ సెషన్. ఇంకోసారి బ్యాక్ పోజ్ ఏమైనా చెప్పండి ఒకసారి ఊరికే బ్యాక్. దాదా నువ్వు కెమెరాలో పడట్లే, కెమెరాకి అడ్డం దేనికి. సో గైస్ అవినాష్ అన్నతో అయితే వర్కౌట్ అయితే అయిపోయింది. బట్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయలేకపోయాను, ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి జిమ్ కూడా త్వరగా క్లోజ్ చేశారు. అండ్ అలానే ఈరోజు అన్న బర్త్డే అనమాట. సో అన్నకు కూడా కొన్ని వర్క్స్ ఉంటాయి కదా, సో అన్న వెళ్ళిపోయాడు. సో నార్మల్గా అయితే వర్కౌట్ అయితే చాలా ఇంటెన్స్గా జరిగింది. బ్యాక్కి 5 వేరియేషన్స్ అండ్ బైసెప్కి ఒక 3 వేరియేషన్స్ చేసాము. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి. అండ్ మీరు కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని చూస్తూ ఉండొచ్చు. టేక్ కేర్, బై బై.